హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మీకు చక్కటి బొట్టుమాల రామ్ పరివార్లో మనం లక్ష్మీ కాసులు రామ్ పరివార్లు వాడి బొట్టుమాలలు అనేటప్పటికి జనరల్గా డిఫరెంట్ షేప్స్లో, ఆ కాస్ షేప్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తూ ఉంటారు. మనము చాలా రకాల బొట్టుమాలలు నేను చేశాను, మీరు చూశారు. అలాగే ముఖ్యంగా కాసులు వాడి బొట్టుమాలల్లో కాసు వాడటం వల్ల ఏమవుతుందంటే వెయిట్ రెడ్యూస్ అవుతుందండి. చక్కటి డిజైన్స్ వస్తాయి. రామ్ పరివార్ కాసుమాల వాడి ఒక చక్కటి బొట్టుమాల చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు నేను చూపించబోతున్న ఈ బొట్టుమాల అంటే రామ్ పరివార్ స్వామివారు, శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, లక్ష్మణ స్వామితోటి కలిసిన రామ్ పరివార్ కాస్ తీసుకుని కాస్ చుట్టూ చక్కటి ఒక బెంగాలీ వర్క్, ప్లెయిన్ వర్క్ కాస్తో చేయటం ద్వారా, అలాగే మీరు గమనిస్తే చక్కటి రాళ్ళబెళ్ళు ఇచ్చాం ఎమరల్డ్స్ తోటి విత్ సీజెడ్స్ తోటి. ఆ రాళ్ళబెళ్ళతో పాటుగా ప్రతి రాళ్ళబెళ్ళ మధ్యలో మీరు గమనిస్తే ఒక హంస ఇవ్వటం జరిగింది. అలాగే మామిడి పింద. ఇందులో ఏ డై లేదో మీరు చెప్పండి. దీన్ని మామిడి పిందుల హారం అనండి, కాసు హారం అనండి, బొట్టుమాల అనండి. అలాగే మీరు ఏ విధంగా ధరించినా మెళ్ళలోనే కాదు, చక్కగా మనకి నడుము కూడా అంత నీట్గా క్లియర్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్లెక్సిబుల్. మీరు గమనించారా? ఇలా చక్కగా మీరు హారం ఎంత కంఫర్టబుల్గా ధరించగలుగుతారో మొలతాడుగా కూడా అంతే కంఫర్టబుల్గా ధరించగలుగుతారు. నడుముకు పెట్టేసుకుంటే కూడాను అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఆ విధంగా మల్టీపర్పస్లో ఎటువంటి డ్యామేజ్ ఛాన్స్ లేకుండా ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, పూర్తిగా చేతితో చేసిన జ్యువెలరీ అండి. ఫుల్ లెంగ్త్ హారం తీసుకున్నాం కంప్లీట్గా. బ్యాక్ చైన్ ఇవ్వలేదండి, నేను డోరీ వేసాను. మీరు కావాలంటే బ్యాక్ చైన్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ చైన్ లేకుండా ఇది హెవీ హారం అండి. ఇన్ఫ్యాక్ట్ ఒక వెడ్డింగ్ హారం అని చెప్పాలి. మొలతాడు ఇలా మల్టీపర్పస్లో చేసినప్పుడు, మల్టీ డైస్ వాడి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ చేసినప్పుడు బడ్జెట్ డెఫినెట్గా 90 గ్రామ్స్ 100 గ్రామ్స్ రీచ్ అవుతుందండి. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇది మీకు మోర్ దాన్ 24 ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి. బ్యాక్ చైన్ ఒక 8 ఇంచులు 10 ఇంచులు ఇచ్చామంటే ఆల్మోస్ట్ 32 ఇంచెస్ 34 ఇంచెస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫుల్ లెంగ్త్ హారం అండి. కొంచెం లెంగ్త్ తగ్గించుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే నేను నా చేతిలో ఉన్న ఈ హారం 100 గ్రాములు వాడటం జరిగిందండి. బ్యూటిఫుల్గా మీకు పైన కూడా గమనిస్తే గోల్డ్ బాల్స్ తోటి ప్రతి రాళ్ళబెళ్ళ మీద ఒక మువ్వ గోల్డ్ బాల్ తోటి చక్కగా తీగలో చుట్టడం జరిగింది. దాంతో ఈ హంస కానివ్వండి, కింద ఇచ్చిన మ్యాంగో పీస్ అనివ్వండి, స్టోన్స్ ఎక్కడ అవసరమో కొద్దిపాటి సీజెడ్స్, ఎమరల్డ్స్, కంప్లీట్గా ఎమరల్డ్ కాంబినేషన్లో పర్ల్ తోటి ఈ విధంగా డిజైన్ చేయటం జరిగిందండి. ఇక్కడ మీరు పర్ల్ వాడుకుంటారా, పైన ఈ చుట్టులో చిన్న ఏదైతే ఉందో అది మీరు పర్ల్ వాడుకుంటారా, గోల్డ్ బాల్ వాడుకుంటారా, మీ చాయిస్ అండి. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఎలాగ చాలా బాగుంటుంది. మీకు పర్ల్స్ వాడినా బాగుంటుంది, గోల్డ్ బాల్స్ వాడినా బాగుంటుంది. అలాగే ఇంకా కాసులో ఆప్షన్ ఏంటంటే మనకి లక్ష్మీ కాసు ఉందండి రామ్ పరివార్తో పాటుగా. అలాగే దేవుడి మూర్తులు వద్దు, అదర్ డిజైన్స్కి వెళ్దాము అనుకుంటే డిఫరెంట్ కాసులు వస్తాయి. ఫ్లవర్ తోటి, రోజ్ ఫ్లవర్ అని, ఇలా కొంచెం ఆ కొమ్మలాగా, ఆకుల్లాగా అలా కాసులు కూడా వస్తాయి. వాటికి కూడా మనం దేవతామూర్తులు వద్దు అనుకుంటే అలా వెళ్ళొచ్చు. బట్ మోరోవర్ మనం ఎక్కువగా లక్ష్మీ చేస్తుంటాం. నెక్స్ట్ ఆప్షన్ రామ్ పరివార్. రెండు కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చిన్న కాసు, ఆ కాసులో ఆ మూర్తులు చక్కగా చూసారా, చక్కగా కాసు మీద మాత్రమే కొంచెం యాంటిక్ చేయటంతో రామ్ పరివార్ కూడా అంత చిన్నగా ఉన్నా సరే క్లియర్గా కనపడుతుంది. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా మనం ఒక 100 గ్రాముల్లో చక్కటి బొట్టుమాల, కాసుమాల, వడ్డాణం, మొలతాడు, హారం, ఇలా మీరు ఏ పేరైనా పెట్టండి, అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి. మల్టీపర్పస్లో చేసాం. 0 డ్యామేజ్ ఛాన్స్ అనమాట. చూసారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. ఎక్కడ ఒక పట్టుకున్నట్టు కానీ ఒక స్టిఫ్నెస్ కానీ ఆర్నమెంట్లో లేదండి. కంప్లీట్ జాయింట్ వర్క్, హ్యాండ్మేడ్ వర్క్. దాంతో కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు ఎక్కడగా చక్కగా నడుము కూడా అలాగే సెట్ అవుతుంది, మెడకు కూడా అంత కంఫర్టబుల్గా ధరించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? ఈ ఆర్నమెంట్ ఈ ప్యాటర్న్లో మనం ఇంత ముందు కూడా చాలా రకాల ఆర్నమెంట్స్ చేసామండి. డిఫరెంట్ కాసుల్లో, బొట్టుమాలలో, నవరత్నాల్లో, ఇలా లక్ష్మీ కాసుల్లో, ఇలా అదర్ దాన్ భగవతామూర్తుల్లో కూడా మనం డిజైన్స్ ఉన్నాయి.
సో అవన్నీ మీరు చూసే ఉంటారు. ఒకసారి అది మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఆర్నమెంట్ మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.